सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान शुरू हो रहा है सोमवार 5 जनवरी से हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ట్రాలీలో కూర్చోటానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. శివ నీకెలా ఉంది? సరిగ్గా చెప్పావు, నేను కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. కిందకి చూడండి, చాలా అందంగా ఉంది కదా. వావ్, ఈ చోటు చాలా అందంగా ఉంది. రేవా, మనం లడ్డూ సింగ్ అంకుల్ కే థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే కదా ఇంత అందమైన ప్లేస్ కి తీసుకొచ్చింది. సరే, లడ్డూ సింగ్ అంకుల్ మనల్ని పిలిచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన ఇప్పుడు సైంటిస్ట్ తో పాటు ఉన్నారు. కాన్ఫరెన్స్ అయిపోయాక ఆయన కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మీ లాస్ట్ పాయింట్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కాన్ఫరెన్స్ చాలా బాగుంది. నిజమే, ఈ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. చాలా థ్యాంక్స్ లడ్డూ సింగ్ సార్. ఎంతో మంది నన్ను చోటుకి రావడానికి ఎన్నిసార్లు ఆపారు తెలుసా, కానీ అన్నిటికంటే మించి మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అరే రే 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 నేను ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు మీ చేతితో పాటు బ్రీఫ్ కేస్ ని చైన్ తో లాక్ చేసి పెట్టుకున్నారు కదా, మీకు కానీ మీ బ్రీఫ్ కేస్ కి కానీ ఎటువంటి హాని కలగదంటున్నాను. అది నిజమే సార్, అయినా నేను కాస్త జాగ్రత్తగా ఉండడం నాకే ఎందుకు మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే శత్రువులు అందరికీ తెలుసు ఈ బ్రీఫ్ కేసులో ఏ ఉంది అని. అందుకే కాదు సార్ నేను మిమ్మల్ని పిలిచింది. సార్ మీకు తెలియదు, నేను మీకోసం సెక్యూరిటీ పూర్తిగా అలర్ట్ చేసి ఉంచాను. నా పూర్తి సెక్యూరిటీ టీం ఇక్కడే ఉన్నారు. అలాగా, మీ సెక్యూరిటీ టీం ఇక్కడుందా? వాళ్ళు ఎక్కడున్నారు సార్? సరే లడ్డూ సింగ్ సార్, నన్ను ఎయిర్పోర్ట్ లో వదిలేయండి. దాని తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి నేను చాపర్తో ఇంటికి వెళ్ళిపోతాను. దాని తర్వాత ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయలేరు. లడ్డూ సింగ్ ఉండగా నువ్వు అతన్ని తీసుకెళ్ళలేవు. ఆగమంటున్నానా? దొంగ పారిపోతున్నాడు. పోలీస్ పోలీస్ పట్టుకోండి పట్టుకోండి పోలీస్. ఎందుకు నేను పోలీస్ అంటున్నాను? అసలు నేనే పోలీస్ వాడిని కదా, నన్ను కాపాడండి. శివాకి ఫోన్ చేద్దాం. శివ శివ నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రా. నేను వెళ్ళాలి. లడ్డూ సింగ్ గారు ఏదో సమస్యలో ఉన్నారు. శివ అరే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? వావ్, వీడి స్టంట్ చాలా బాగుంది కదా. ఎవరైనా కాపాడండి. అరే అరే ఎవరైనా పోలీసులు కాపాడండి. అరే ఏమైంది 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 ఏమైంది? ఎవ్వరు ఇటు చూడటం లేదు. రే 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 నన్ను వదిలేయండి రా. కాపాడండి. శివ నువ్వు వచ్చేసావా? శివ త్వరగా నన్ను విడిపించు. చిన్నపిల్లడా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్.
శివ, నా పేరు శివ. నేనేం చేశాను? అయ్యో, సైంటిస్ట్ గారి చెయ్యి పోయిందేంటి? తప్పైపోయింది సైంటిస్ట్ గారు. లేదు లేదు, నేను అతన్ని ఎలాగైనా తిరిగి బయటికి తీసుకురావాలి. ఆయన ఎక్కడున్నారు? అరే, ఇక్కడ కూడా లేదేంటి? ఇది కింద చూస్తాను. కింద ఉన్నారా? కింద కూడా లేరే. అరే, ఎక్కడ కనబడటం లేదేంటి? ఏమైపోయారు సార్? సైంటిస్ట్ గారు, సైంటిస్ట్ సార్, నన్ను క్షమించండి సార్. నా కారణంగా మీ చెయ్యి విరిగిపోయింది. లేదు లేదు లేదు, అది డూప్లికేట్ చేయి లడ్డు సింగ్ సార్. నిజమైన చెయ్యి ఇదే. ఏదైనా సమస్య వస్తే నా చెయ్యికి అవ్వకూడదని నేను ఒక డూప్లికేట్ చెయ్యిని తయారు చేసి పెట్టుకున్నాను, అంతే. ఆహాహా, ఈ అంత అద్భుతమైన ఐడియా సార్ మీది. నన్ను ఐస్ బాల్ గా మార్చేశారు. కాపాడు. లేదు, కాపాడు. శివ, నన్ను కాపాడు. శివ, కాస్త ఆగు. శివ, శివ వద్దు, దూకకు. తప్పించుకున్నాను. శివ నన్ను కాపాడాడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పేది వదిలో. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాడు కళ్ళు తెరిచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. అంకుల్, మీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు శివ. కానీ నా బ్రీఫ్ కేస్, వాళ్ళు నా బ్రీఫ్ కేస్ ని తీసుకెళ్తున్నారు. నా బ్రీఫ్ కేస్, అది నాకు చాలా ముఖ్యమైనది. నేను వాళ్ళని అసలు వదలను. అంకుల్, మీరు దిగులు పడకండి. వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని మేము త్వరలోనే పట్టుకుంటాం. బాస్, మీరు చెప్పినట్టుగానే మేము ఆ సైంటిస్ట్ బ్యాగ్ ని తీసుకొచ్చేసాం. వెరీ వెరీ గుడ్. మ్యాడి మండోషా చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. మీకు నేను ఇడ్లీ దోశ ఇవ్వమంటాను, అందులో సాంబార్ కూడా పోయమంటాను. శబాష్, మీరు చాలా మంచి పని చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను ధనవంతుడిని అయిపోతాను. గిరిగిట్ లాల్, మనం ధనవంతులం అవబోతున్నాం. ఎంతో గొప్ప ధనవంతులం అవబోతున్నాం. ఏంటి, నిజమా బాస్? గిరిగిట్ లాల్, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా మాట్లాడు మెంటోసా. నేను ఇప్పుడు ధనవంతుణ్ణి అయిపోయాను. మనం ధనవంతులు అవుతామనే చెప్పాను, కానీ ఇంకా అవ్వలేదు. ముందు ఆ మెటల్ ప్లోరోటోనియా దొరకనివ్వు. త్వరగా నార్మల్ అవ్వు. ఆహా, నాకు ఫార్ములా దొరికింది. ఇకపై ఫ్లోనోటోరియం రాయి నాకు దొరకబోతుంది. నా సొంతం కాబోతోంది. సరే, ఇక మనం ప్లోనోటోరియాకి వెళ్ళబోతున్నాం. అర్థమైందా? అక్కడ మనకి ప్లోనోటోరియం దొరకబోతుంది. ప్లూరటోనియం అనేది ఒక పెద్ద రాయి. ఆ చిన్న రాయితో మనం ఆ పెద్ద టవర్ ని కూడా చాలా సులభంగా బద్దలు కొట్టేయచ్చు. ఆ రాయి కోసం మ్యాడ్ మండోలా దాని గురించి వెతుకుతూనే ఉన్నాడు. మ్యాడ్ మెంటోసానా? మెంటోసా కాదు, మెండోసా. తను నాతో పాటు ల్యాబ్ లో పనిచేసేవాడు.
తన ఆలోచనలు ఏం బాలేదని చెప్పి తనని నేను నా ల్యాబ్ నుంచి పంపేశాను. కానీ తను వదలకుండా నన్ను ఫాలో చేస్తున్నాడు. తనకి గనక ఆ రాయి దొరికితే లోకల్లో చాలా చోట్లని తను బ్లాస్ట్ చేసి అన్ని కంట్రీల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ ప్లోనటోరియా తనకి ఎక్కడ దొరుకుతుంది? దానికి ఆ బ్రీఫ్ కేస్ కి ఏంటి సంబంధం? నా మిషన్ ని తయారు చేయడానికి ఆ ఫార్ములా అంతా నా బ్రీఫ్ కేసులోనే జాగ్రత్తగా దాచిపెట్టాను. నా మిషన్ సాయంతో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. దాంతో తను ట్రైన్ ట్రావెల్ కూడా చేయగలరు. తను ప్లూనటోరియల్ వెళ్ళాలనుకుంటున్నాడు. ప్లూనటోరియల్ లోనే ఆ ప్లూనటోరియల్ రాయి కూడా దొరుకుతుంది. ప్లూనటోరియా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రదేశం ఇందులో వేసింది. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికి ఆ ప్రదేశం గురించి తెలియదని ఇందులో రాసుంది. అసలు ఈ ప్రదేశం నిజంగానే ఉందా లేదా? నిజంగా ఉంది శివ. ఇంటర్నెట్ లో ఇలాంటి విషయాలు ఉండడమే చాలా పెద్ద విషయం. కానీ అందులో అంతకంటే ఏవి ఉండదు. నా మిషన్ సాయంతో ఆ ప్లూనటోరియల్ కి మనం సులభంగా వెళ్ళొచ్చు. మరైతే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకోవాలి. లేకపోతే మన దేశానికే కాదు ఈ ప్రపంచానికే వాళ్ళు ప్రమాదాన్ని తలబెట్టవచ్చు. కానీ ఆ ముఠాని అసలు ఎలా పట్టుకోగలం? ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదుగా. మా గ్రామంలో ఒక కథ చెబుతారు. పందిని పట్టుకోవాలంటే బురదలోకి వెళ్ళాలి, తేనె తీయాలంటే తేనె పట్టు దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడు మ్యాడ్ మ్యాన్ డోస్ ని పట్టుకోవాలంటే తను ఎక్కడ ఉన్నాడో ఆలోచించాలి. వెరీ గుడ్ ఆది, యూఆర్ జీనియస్. ఖచ్చితంగా ఇప్పటికి మ్యాడ్ మెంటోస్ ఆ ప్లూనటోరియాకి వెళ్ళడానికి సిద్ధమైపోయి ఉంటాడేమో. తన్ని పట్టుకోవాలంటే మనం అక్కడికే వెళ్ళాలి. సైంటిస్ట్ అంకుల్, మీరు మమ్మల్ని కూడా ప్లూనటోరియా తీసుకువెళ్తారా? ఖచ్చితంగా పంపించచ్చు శివ. కానీ అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మాత్రం నాకు తెలీదు. అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని కూడా నేను చెప్తాను. ఆ భయంకరమైన మనిషి దగ్గర నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే మనం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. అక్కడికి వెళ్తేనే మనం తనని పట్టుకోగలం. తను గనక నా చెల్లె చిక్కితే ఇలాగా ఇలా తంతాను. చూసావా ఎలా డిఫెండ్ చేశాను? అయినా ఎందుకు నన్ను కొట్టారు? ఎలా ఉంది నా దెబ్బ? శివ, త్వరగా ప్లూనటోరియాకి వెళ్దాంరా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉన్నా సరే అవన్నీ ఇక్కడ ఉన్న వాటికి తక్కువే కదా. రా వెళ్దాం రా. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపించగలను. నా దగ్గర ఒక బ్యాకప్ సెటప్ రెడీగా ఉంది. రండి, అందరూ సిద్ధం అవుదాం. అందరూ రండి, ఇప్పుడు మనం ఒక ట్రయల్ చేసి చూద్దాం. అందరూ ఒకేసారి కనిపించకుండా పోకూడదు కదా. గిరిగిట్ లాల్, నీకు వెరైటీ రోల్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. త్వరగా రా. ఇప్పుడు నువ్వు ఇందులో కూర్చో. ఇప్పుడు నువ్వు దీన్ని పెట్టుకో. తర్వాత ఇందులో ప్లూనటోరియా అని టైప్ చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నాతో బ్లూటూత్ లో మాట్లాడాలి. అర్థమైందా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి. అండర్స్టూడ్? టెల్ మీ ద సిచ్యువేషన్ మిస్టర్ గిరిగిట్ లాల్. ఓకే, పని మొదలు పెట్టు. నా మిషన్ స్టార్ట్ అయింది. నా ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది. లాల్, నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా? నేను వెళ్ళిపోయాను. అక్కడ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది బాస్. ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఏంటి చాలా సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కదా నువ్వు అక్కడికి వెళ్ళింది, ఫస్ట్ టైం. త్వరగా అక్కడి నుంచి తిరిగి రా. వీడు అసలు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదే. ఇదిగో వచ్చేసాను బాస్. హే, నువ్వు ఒక్కడివే కదా వెళ్ళావు. దేనికని దీన్ని తీసుకొచ్చావు? గెటప్. అరే మేకపిల్ల ఇక్కడికి ఎలా వచ్చింది? దాన్ని పట్టుకోండి. పట్టుకోండి. మ్యాడ్ మెండోసా మ్యాడ్ అయ్యాడంటే లైఫ్ ని సెట్ చేసేస్తాడు. ఈ మేకపిల్లని నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావు చెప్పు. అది నేను నా గ్రామానికి వెళ్ళాను బాస్. అక్కడి నుంచే దీన్ని ఎత్తుకొచ్చాను. అదలా ఉన్ని నువ్వెందుకు గ్రామానికి వెళ్ళావు? ఎందుకు మధ్యలో అడ్డొస్తావు? మాట్లాడుతున్నాను కదా, నువ్వు కంటిన్యూ చేయి. బాస్, నేను చాలా కాలంగా గ్రామానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ప్లూనటోరియాకి వెళ్ళబోతున్నామని వేరే చెప్పారు కదా. అందుకే మన మిషన్ ని టెస్ట్ చేసినట్టుగానే ఉంటుంది, అలాగే నా గ్రామాన్ని చూసినట్టుగా ఉంటుందని ఒకసారి వెళ్ళొచ్చాను. అరే బాస్ తో కాసేపు సంతోషంగా మాట్లాడడానికి వదలట్లేదు. ఇక్కడ ఎవరు నన్ను సంతోషంగా ఉండనివ్వట్లేదా? ఆగో, నిన్ను మేము వదలం. ఆగో, ఆగమంటుంటే. అరే అది పోతే పోయింది. అందరూ ఇక్కడికి
రండి. కమ్ హియర్. మిషన్ సక్సెస్ఫుల్ గా రూపొందింది. ఇప్పుడు అందరూ లైన్ గా వెళ్ళి కూర్చోండి. టైగర్, ప్యాంథర్, నేనేమి మిమ్మల్ని ఈ క్యారెక్టర్ లో రమ్మనలేదు. నార్మల్ గా ఉండండి. మీరిద్దరూ ఇక్కడే ఉండి మా బాడీస్ ని బాగా చూసుకోండి. మీరిద్దరూ మాతో మైక్రోఫోన్ లో మాట్లాడుతూ ఉండండి. మమ్మల్ని తిరిగి ఇక్కడికి రప్పించండి అని చెప్పగానే ఇదిగో ఇందులో ఉన్న ఈ స్విచ్ నొక్కి మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చెయ్యండి. అర్థమైందా? ఓకే బాస్. అందరం ఫ్లోనోటోరియా రాయిని వెతుక్కుంటూ వెళ్దాం. రండి బస్ రండి. మనం వెళ్ళి ముందు భోంచేద్దాం, తినేసి మనం వెళ్దాం. ఇప్పుడు అంత టైం లేదు. తింటూనే వచ్చేయండి. ఎవరు నిలబడకూడదు. కమాన్. ఫ్లోనోటోరియం రాయి మనకి దొరికిందంటే ఆ తర్వాత మనం ఈ లోకాన్నే ఏలుకోవచ్చు. We will be the king of the world. ఈ లోకానికే రాజా అవుదాం. నిజంగానా బాస్? గిరిగిట్ లాల్, మెండోస్ ఎప్పుడు నిజమే చెప్తాడు. నీకు ఇడ్లీ దోశ తీసిస్తాను. గిరిగిట్ లాల్, ఏంటి మళ్ళీ మేకప్ వేసుకుని వచ్చావు? నీకు ఇడ్లీ దోశ వద్దా ఏంటి? నీకు మళ్ళీ మతి భ్రమించిందా? మర్యాదగా మాట్లాడు మూర్ఖ మానవా. నేనే ఈ ప్రపంచానికి రాజుని. ఈ రాజుతో నువ్వు మర్యాదగా మాట్లాడాలి. నీలాంటి వాళ్ళని పెట్టుకుని నేనేం చేస్తానో ఏంటో. మనం ఇంకా రాజా అవ్వలేదు. రాజా అవబోతున్నామన్నాను. త్వరగా నార్మల్ అవ్వు. ఈ మెండోస్ మ్యాడ్ అయ్యాడు అనుకో, తర్వాత లైఫ్ ని సెట్ చేసేస్తాడు. ఇదిగో బాస్, నేను నార్మల్ అయిపోయాను. నేను సంతోషంగా ఉండడం మీకు నచ్చలేదు కదా? ఫ్లోనోటోరియం రాయి ఉంది. వీళ్ళు దాని ద్వారానే మన మీద బాణాలు సంధిస్తూ ఉన్నారు. అందరూ త్వరగా రండి. మారు మాట్లాడకుండా వీళ్ళకి సరెండర్ అయిపోదాం. అదే మంచిది. ఇప్పుడు దేని గురించి ఆలోచించకండి. ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడు సరెండర్ అవ్వాల్సిందే. శివ, మీ చెవిలో బ్లూటూత్ అలా ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనం మాట్లాడుకోగలం. శివ, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సైంటిస్ట్ అంకుల్.
అవును రేవా, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనం వెళ్ళి కనిపెట్టి తీరాలి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే తప్పకుండా మనకు క్లూ దొరుకుతుంది. ఉదాహరణకి ఫుట్ ప్రింట్స్ లేదా టైర్ గుర్తులుంటాయి. వాళ్ళ వస్తువులు కూడా ఏదైనా వదిలేసి ఉండొచ్చు. జాగ్రత్తగా రా యూడి, నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్త. లడ్డు సింగ్ కెమెరా కళ్ళల్లో నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. భయపడ్డాను కదా నేను. మీరు ఎంత ఎదిగినా పిల్లలు చూసి భయపడతారెందుకు? భయపడ్డారా? అరే, అక్కడ ఏదో మెరుస్తుంది. యూడి అటు చూడు, అక్కడ ఏం మెరుస్తుంది? అరే, చాక్లెట్. ఏంటి చాక్లెటా? నాకు ఆకలేస్తుంది. అరే, ఇది చాక్లెట్ ర్యాపర్ అని అన్నాను, ఇందులో చాక్లెట్ లేదు. ఈ చాక్లెట్ ర్యాపర్ ఈ కాలంది కదా. ఆది, యూడి, రేవా, లడ్డు సింగ్ గారు అటు చూడండి, అక్కడ ఇంకొక చాక్లెట్ ర్యాపర్ ఉంది. ఇంకా ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, కానీ కొంచెం దూరం తర్వాత అక్కడ ఫుట్ ప్రింట్సే లేవు. అయితే వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వచ్చుంటారు. రండి, ఇటువైపే వెళ్దాం. రాదా సైంటిస్ట్ అంకుల్, మేము మ్యాడ్ మౌంటర్స్ అని ఫాలో అవుతున్నాం. తను మండూషా శివ అయినా పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. బాణాలు వదులుతున్నారు. మీరందరూ ఇక్కడే ఉండండి, వాళ్ళ దృష్టి నేను మరలిస్తాను. అదిగో అటు వెళ్తున్నాడు, అదిగో వాడిని పట్టుకోండి, వెళ్ళండి. వీళ్ళని ఎలాగైనా సరే ఆపి తీరాలి. ఇదిగో తీసుకో. ఆ అబ్బాయి మన వెనకాలే ఉన్నాడు, వాడిని పట్టుకోండి. సారీ శివ, వీడు మమ్మల్ని పట్టుకున్నాడు. నోరు మూసుకొని మాతారా. వెళ్ళండి, నడుస్తూ అటుపక్కకు వెళ్ళి నిలబడండి, వెళ్ళండి. అరే శివ, వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బాస్, ఈ పిల్లడే ఫైట్ చేసి సైంటిస్ట్ ని కాపాడాడు.
అలాగా అయితే ఆ చిన్నపిల్లాడు నువ్వేనన్నమాట. నువ్వేనా ఆ సైంటిస్ట్ ని మా వాళ్ళ దగ్గర నుంచి కాపాడింది? నిన్ను కలవడంలో నాకు సంతోషం. నైస్ టు మీట్ యు. నాకు ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టం. ఊరికే ఉండు, మాట్లాడొద్దు. మెండోర్ కసాకా వస్తున్నారు. అందరూ మర్యాద పూర్వకంగా తల దించుకోండి. నాయకుడు గసాకా వస్తున్నారు. నాయకుడు గసాకా. మీరు మా ఊరికి చెందిన వాళ్ళు కాదు. మిగతా ఊళ్ళో ప్రజలు ఇక్కడ ఉండకూడదు. నేను దీన్ని ఊరికే చూస్తూ ఉండలేను. వెంటనే నీళ్ళని వేడి చేయండి. నీరు కాగుతోంది నాయకుడా. నీళ్ళెందుకు వేడి చేస్తున్నారు? నీరు బాగా కాగలేదంటే రుచి ఉండదు కదా. రుచా? లేదు 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 లేదు, మమ్మల్ని మీరు వండి తినకూడదు. ప్లీజ్, మేము తిరిగి వెళ్ళిపోతాం. చిన్న చిన్నగా కోయండి, చిన్న చిన్నగా. చిన్న చిన్నది గానా? వద్దు వద్దు, చిన్న చిన్న ముక్కలుగా మమ్మల్ని నరకొద్దు. అరే రే రే రే, నీళ్ళల్లో మమ్మల్ని వండకూడదు. చిన్న చిన్న పీసెస్ గా చేయొద్దు. ముందు తోలుని విప్పండి, తర్వాత చిన్న చిన్నగా కోయండి. వద్దు వద్దు రాజుగారు, మా తోలు మాత్రం తీయకండి. అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు? త్వరగా చిన్న చిన్నగా కోయండి. చూడండి, మమ్మల్ని తినకూడదు, మమ్మల్ని తినొద్దు. అరే, తను అసలు ఏం మాట్లాడుతున్నాడో? నేనెందుకు మిమ్మల్ని తింటాను? మేము కూరగాయలు మాత్రమే తింటాం. ఏంటి, మీరు వెజిటేరియనా? అవును, అన్ని వేయండి. అరే, మళ్ళీ అన్నిటినీ వేసే అంటున్నారు. అరే, నేను అన్నిటిని వేయమని చెప్పింది. అదిగో అక్కడ చూడు, ఫిషెస్ ని, తర్వాత ఉల్లిపాయల్ని, వాటినే తోలు విప్పి వేయమన్నాను. తర్వాత కూరగాయల్ని చిన్న చిన్నగా కోయమని చెప్పాను. అప్పుడే కదా తినడానికి బాగుంటుంది. అరే, ఫిష్ ఎప్పటి నుంచి వెజిటేరియన్ గా మారింది? మాకది వెజిటేరియనే. దాంట్లో నీకేం ప్రాబ్లం? లేదు 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 లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే గాని మీరందరూ ఎవరని చెప్పండి. అసలు ఎందుకని ఇక్కడికి వచ్చారు? నాయక, వీళ్ళందరూ ఆ పేలుడు పదమైన రాయిని, అదే ప్లూనటోరియంని తీసుకువెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ ఆలోచన కూడా చాలా తప్పు. వీరిని పట్టుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. లేదు నాయకుడా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళే నాటుమందు రాయిని తీసుకోవడానికి వచ్చారు. మేము వీళ్ళని పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఏ చిన్నపిల్లడా, అబద్ధం చెప్పొద్దు. మర్యాదగా నిజం ఒప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. దొంగతనం చేసి నన్నే కొడతావా? మీరే దొంగతనం చేయడానికి వచ్చారు. మీరే దొంగతనం చేయడానికి వచ్చారు. ఆపండి. నా చోటుకొచ్చిందే కాకుండా నా ముందే మీరు పోట్లాడుతున్నారా? అందరూ కాస్త శాంతంగా ఉండండి. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. రండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మన రాజ్యానికి వచ్చి పోట్లాడుకుంటున్నారు. వీరిని ఏం చేయాలో నాకు కాస్త చెప్పండి. ఏం చెప్పారు? అతను ఏం చెప్పారు? ఈయన ఏం చెప్పారంటే తన పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు మీలో మీకు పోటీ, అది చేపలు పట్టుకునే పోటీ. ఫిష్ పట్టుకునే కాంపిటీషన్. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. రండి, మీకు నేను నా గ్రామాన్ని చూపిస్తాను. మాది చాలా అందమైన గ్రామం. లేదు, నేను అస్సలు రాను. ఇప్పుడు నాతో రాలేదంటే నిన్ను నీళ్ళలో గిరాటేస్తాను. వద్దు వద్దు, నేను వస్తాను. శివ, నువ్వు వెళ్ళు, మేము నీ వెనకాలే వస్తాం. నాకు కూడా ఈ గ్రామాన్ని తిరిగి చూడాలనే ఉంది. ఆహా, రండి, నేను గ్రామాన్ని చూపిస్తాను.
వావ్! ఈ చోటు చాలా అందంగా ఉంది. మొదటిసారి ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నాను. రా, ఇక్కడ నుండి మనం కిందకి దూకుదాం. నీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కిందకి దూకలేడు. శివ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. అవును, థ్యాంక్స్, కృతజ్ఞతలు. గ్రేట్. కానీ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేయగలరు? నేను అలా పైకి వెళ్ళిపోతాను, కానీ మీరు కింద పడిపోతారు. నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడివి శివ. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నిన్ను కలిసినందుకు సంతోషం. శివ, మనిద్దరూ ఫ్రెండ్స్ అయిపోదామా? ఓ ఎస్, వై నాట్ ఫ్రెండ్స్. రండి రండి రండి, ఫిష్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతుంది. ఇందులో శివ ఆయన సైకిల్ తో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో ఇంకొక పార్టిసిపెంట్ మ్యాడ్ మెండోసా. ఆయన తన మోడర్న్ స్కూటర్ తో ఈ కాంపిటీషన్ లో పాలు పంచుకోబోతున్నారు. ఈ చిన్న పిల్లాడు మనతో పోటీ పడతాడా? మేము ఫ్లయింగ్ స్కూటర్ లో వెళ్తుంటే నువ్వు సైకిల్ మీద వచ్చి మాతో గెలుస్తావా? అరే, ఐఎమ్ సారీ శివ, కానీ వీళ్ళు చెప్పేదంతా నిజమే. నువ్వు ఖచ్చితంగా ఈ సైకిల్లో పోటీ పడి మా మీద గెలవలేవు. శివ, వీళ్ళు నాకు తెలిసి కరెక్ట్ గానే చెప్తున్నారు. చూసావుగా శివ, ఈ ఇన్స్పెక్టర్ నీకంటే చాలా బుద్ధివంతుడు. శివ, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, ఈ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో గెలిచేది కూడా నేనే. ఇప్పుడు కాంపిటీషన్ ప్రారంభం కాబోతోంది. వినండి, ఈ ఐస్ గడ్డల కింద నీళ్లున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ చేపల్ని వేస్తాం. ఈ చేపలన్నీ సముద్రంలోకి వెళ్తాయి. మీరందరూ ఈ ఐస్ పై నుంచే ప్రయాణం చేయాలి. కింద వెళ్లే చేపల్లో ఒక చేపకి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వచ్చే చేపని మీరు మీ బాణంతో పట్టుకోవాలి. మీరు ఆ బాణం ఆ చేపకి వెయ్యగలనే ఆ బాణం నుంచి ఒక చేపని పట్టుకునే వల బయటకు వస్తుంది. అప్పుడు ఆ వల ఆ చేపను అలాగే పట్టుకుంటుంది. ఆ చేపని ఎవరైతే ముందు పట్టుకుంటారో వాళ్ళు ఇందులో గెలుస్తారు. బాస్, ఎందుకని ఈ విషయంలో తలదూర్చడము? ప్లూనటోరియం తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయి. దాన్ని ఖచ్చితంగా మనం చెయ్యబోతున్నాం. ముందుగా ఆ రాయి ఎక్కడుందోనని మనం వెతకబోతున్నాం. ఈ చుట్టుపక్కల ఆ నాటు మందు రాయి లేదనుకుంటాను. కొన్ని రోజుల పాటు వీళ్ళతోనే ఉండి మనం ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత మనకి ఏది కలిసి రాకపోతే వీళ్ళని అంతం చేద్దాం. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ సిద్ధంగా ఉండండి. ఇన్ని చేపలున్నాయేంటి ఇక్కడ? అసలు మొత్తం ఎన్ని ఉంటాయబ్బా? 1 2 3 4. అరే, ఇది భలే మెరుస్తోంది. 1 2 3 4. 1 2 3 4. ఏంటిది? 4వ నంబర్ చెప్పినప్పుడు ఇది మెరుస్తోందేంటి? శివ, ఇలా చూసావా? 4వ నంబర్ కౌంట్ చేస్తుంటే ఈ చేప మెరుస్తోంది. నువ్వు బాణాన్ని వదిలేటప్పుడు 4 నంబర్లు కౌంట్ చేశాక వదులు. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. పోటీ మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆ చేప దగ్గరికి వెళ్ళాం. వెంటనే దాన్ని పట్టుకోవాలి. సిద్ధంగా ఉండండి. ఓకే బాస్, ఓకే.
తమాషా చూస్తున్నారు? బాణాన్ని సంధించండి. ఎస్ బాస్. త్వరగా బాణం వేయి. అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాన్? బాణాన్ని నాకు గురి పెట్టమనలేదు, ఆ చేపకు గురి పెట్టమన్నాను. అందరూ ఏంటి తమాషా చూస్తున్నారు? బాణాలు సంధించండి. కమాన్ హరి అప్, త్వరగా. శివ కూడా మన వెనకాలే వచ్చేసాడు. శివానా, వాడికి ఇడ్లీ దోశ వెంటనే ఇవ్వండి. మనకంటే ముందు వెళ్ళకూడదు. ఓకే బాస్. ఇప్పుడే నేను ఆ చేపను పట్టుకుంటాను. అటు చూడు, లడ్డు సింగ్ అంకుల్ పైకి వెళ్ళిపోయారు. శివా! సారీ ఫ్రెండ్స్, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలంటే ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాబట్టి మీరందరూ సైకిల్ నుంచి కిందకి దిగండి. ఓకే శివ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకొని మంచి పని చేశారు. బాయ్ ఆల్ ది బెస్ట్. నేను ఇప్పుడు చాలా చాలా మ్యాడ్ అయ్యాను. నేనెవరో శివాకి ఇప్పుడు చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. నాయక, ఇదిగోండి మీ ఫిష్ ని పట్టుకోండి. చాలా సంతోషం. ఈ రోజు కాంపిటీషన్ లో మీరే గెలిచారు. అందువల్ల ఈ రోజు రాత్రి మనం గెలుపుని పండగ చేసుకుందాం. పండగ చేసుకోవడానికి అన్నిటినీ సిద్ధం చేయండి. నువ్వు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చావా, ఫ్లోటోరియం తీసుకోవడానికి వచ్చావా చెప్పు. మిత్రులారా, ఈ రోజు నా అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు తనకి ఆయుష్ని గట్టిగా ఉంచాలి. కేకా అంటే ఏంటి? మేము బర్త్డే రోజున ఒక డిష్ ని తయారు చేశాము. దాన్నే మేము కేక్ అని అంటాము. అలా అయితే కేక్ ని రెడీ చేయండి, నేను కేక్ ని తింటాను. కేక్ ని ఇక్కడ తయారు చేయలేము. కేక్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ లేవు కదా. లేదు, నేను కేక్ తినాలి. నేను ఇప్పుడే కేక్ తినాలి. నేను కేక్ తినాలి. నువ్వు ఇప్పుడు ప్రిన్స్వి. కేక్ కావాలి. పెట్టకూడదు, చెప్పేది విను. మీరు కేక్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. ఇక ప్రిన్స్ కేక్ తినకుండా ఊరికే ఉండడు, ఎందుకంటే తనకు చాలా పట్టు.
ఇక్కడికి వచ్చేసాడా? ఇతనెవరు? అమ్మా నాకు భయంగా ఉంది. వీళ్ళు ఎవరు? డెలివరీ బాయ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? అరే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేదో మ్యాజిక్ లా ఉంది. మ్యాజికే, ఇది మ్యాజిక్ కాదు, దీన్నే సైన్స్ అంటారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారులే. ఆపండి, ఇతను కూడా మా స్నేహితుడే. ప్రిన్స్ కోసం తను కేక్ ని తీసుకొచ్చారు. రండి సైంటిస్ట్ అంకుల్, మనం వెళ్ళి కేక్ ని ప్రిన్స్ కి ఇచ్చేద్దాం. ఇదిగోండి ప్రిన్స్ రోమీ, మీకోసం కేక్ తీసుకొచ్చాం. అరే కేక్ వచ్చింది బాస్, నాకు తినాలనిపిస్తుంది బాస్. వీళ్ళందరూ ఇక్కడికి పిక్నిక్ వచ్చినట్టు సంతోషంగా ఉన్నారు. ఇడ్లీ దోశ తినాలి. టైగర్ ప్యాంథర్ వెళ్ళండి. సేనాచార్య ఉండే చోటికి వెళ్ళి వైర్లన్నిటినీ కట్ చేయండి. కరెంటు పోయేలా చెయ్యండి. త్వరగా వెళ్ళండి. ఓకే బాస్. అరే నా చెవు దగ్గర ఎందుకయ్యా ప్లే చేసావు? దీన్ని చెవు దగ్గర ఇలా ప్లే చేయకూడదు. దీన్ని ఇలా తాళం మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? ఓకే ప్రిన్స్, ఇప్పుడు కేక్ కట్ చేయండి. పళ్ళతో కాదు, ఈ కత్తితో. మ్యాడ్ మండోసా నన్నే గమనిస్తున్నాడు. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. శివ, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి తీరాలి. లేదంటే ఈ మెండోసా తన మనుషుల్ని నా ల్యాబ్కి పంపించి ఏమైనా వైర్స్ని కట్ చేయమని చెప్తాడు. నువ్వు వీళ్ళకి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయావు. ఎలా ఉన్నారు సైంటిస్ట్? చాలా ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి మీరు నాతో మాట్లాడకుండా వెళ్తున్నారు? అరే కొంచెం సేపు మాట్లాడి వెళ్ళండి. గిరిగిడ్ లాల్, వాడిని పట్టుకొని ఉండొచ్చు కదా. అందరూ లేచి డాన్స్ ని ప్రారంభించండి. నువ్వు నాతో డాన్స్ చేస్తావా? yes, ఖచ్చితంగా. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? లాగు లాగు, ఆ వైర్ ని లాగే. ఆ వైర్ లాగేస్తే తర్వాత బ్యాకప్ ఏ ఉండదు. జనరేటర్ కూడా ఉంది, బ్యాటరీ కూడా ఉంది. నన్ను వదిలేయండి బాస్, నేను కాసేపు డాన్స్ ఆడు వస్తాను. మనం ఇక్కడికి సీరియస్ మిషన్ కోసం వచ్చాం. మీరేంటి పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు? మ్యాడ్ మెండోస్ మ్యాడ్ అయ్యాడంటే ఇక్కడ ఉండే అందరికి మ్యాడ్ మెండోస్ ఇడ్లీ దోశ ఇస్తాడు. వావ్, శివ వాళ్ళకి కేక్ తీసుకొచ్చి ఇచ్చాడు. మనం ఇప్పుడు వాళ్ళకి ఇడ్లీ దోశ ఇద్దామా బాస్? బాస్, ఇప్పుడు మనం వాళ్ళకి ఇడ్లీ దోశ కావలసిన సామాన్లను తీసుకొచ్చి మనం ఇడ్లీ దోశ చేసిద్దామా? నిన్ను వెంట పెట్టుకొని నేను ఎంత కష్టపడాలో ఏంటో. ఇది నా డైలాగ్. మర్యాదగా నువ్వు నార్మల్ గా రా. ఇటు
పొట్టివాడిగా మారాక ఎలా ఉందో చెప్పు నాకేమైంది? ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. నన్ను వదిలే, నన్ను వదిలే. నీకు అసలు ఏం కావాలి? నువ్వు మాట్లాడేది ఎవరికి వినిపించదు, నాకు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పు, మీరు గొడవ పడేటప్పుడు ఒక నాటు మందు రాయిని విల్లు మూలంగా ప్రయోగించారు కదా, అది ఎక్కడుందో చెప్పు. దాన్ని మేము ప్లానెటోరియం అని అంటాం. అది ఇప్పుడు ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నాకు అసలు ఏం తెలీదు. సరే పర్వాలేదులే, వదిలే. ఇప్పుడు నేను నిన్ను దోమను నలిపినట్టు నలిపేస్తాను. వేరెవరి దగ్గరైనా అడిగి తెలుసుకుంటాలే. చెప్పేస్తాను. నన్ను మామూలుగా మార్చావంటే నేను అంతా నిజం చెప్తాను. నన్ను మామూలుగా మార్చు. కానీ ఒక కండిషన్ ఉంది. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆ చోటుకి తీసుకువెళ్ళాలి. సరే, మిమ్మల్ని తీసుకువెళ్తాను. నిజంగా తీసుకువెళ్తాను. ఆక్టోపస్ బ్రిడ్జ్ ని దాటితే అక్కడ ఒక కొండ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఆ చోటుకి తీసుకువెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఫాలో చెయ్యకూడదు. అందుకని నేను నా జాగ్రత్తలో ఉంటాను. కమాన్ అవుట్ ఎవ్రీవన్, అవుట్. బయటికి రండి. శివ, నాయకుడు గసాకా. ఏమైంది మెండోసా కాదు, మ్యాడ్ మెండోసా. నేను గనక మ్యాడ్ అయ్యాను అనుకోండి, మిగతా వాళ్ళందరి జీవితంలో సాడ్ అయ్యేలా చేస్తాను. నాకు ఇడ్లీ దోశ చాలా ఇష్టం. ఎవరు ఇడ్లీ దోశ ఇచ్చారు? నాకు చాలా ఆకలిగా ఉంది. నాకెవరు ఇడ్లీ దోశ ఇవ్వలేదు. ఇది చాలా చీటింగ్. నేనిప్పుడు ఆటలాడే మూడ్లో లేను చిన్న పిల్లలు. నాకిప్పుడు వెంటనే ఆ ప్లానెటోరియం రాయి కావాలి. మీలో ఎవ్వరూ నన్ను ఫాలో అవ్వకూడదు. అందుకనే మిమ్మల్ని అందరూ ఇక్కడికి రమ్మన్నాను. ఇడ్లీ దోశ తింటాను. తన దగ్గర ఉన్న గన్నునే తను ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు అనుకుంటా. అసలు అతను ఆ గన్నుని ఎందుకు తెచ్చాడో ఇప్పుడే నాకు అర్థమైంది. దీంతో వాడు ఆ రాయిని చిన్నదిగా మార్చి తీసుకువెళ్దామని చూస్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? చిన్నగా మారాక ప్రపంచం పెద్దదిగా కనిపించాలి. చెప్పు చిన్న పిల్లాడా, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో చెప్పు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కాలుతున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఏంటిది? నా ప్యాంట్ వెనకే కాలిపోతుంది. ఎవరికి చేసింది? ఏంటి అందరూ చూస్తూ ఉన్నారు? త్వరగా వెళ్ళి తన మీద దాడి చెయ్యండి. మనం ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వీళ్ళ సంగతి మనం తర్వాత చూసుకుందాం. పదండి. గురుగారు, ఆక్టోపస్ బ్రిడ్జ్ వెనకాలన్న ఆ ఫైర్ స్టోన్ వాళ్ళు కావాలంటున్నారు. నన్ను వదిలేమంటున్నాడా? అరే అందరూ వెళ్ళిపోతున్నారు. నా స్కూటర్ స్టార్ట్ అవ్వదేంటి? ఎల్లు స్కూటర్, ఎల్లు స్కూటర్, బాస్ ఆగండి. అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. నా భటుడులో ఒకడు వాళ్ళందరూ ఆక్టోపస్ బ్రిడ్జ్ వెనకాల వెళ్తున్నట్లా చెప్పాడు. వాళ్ళు ఫైర్ స్టోన్ కోసమే వెళ్తున్నారని చెప్పాడు. మనం అక్కడికి షార్ట్ కట్ లో వెళ్దాం. రండి. అందరూ ఇక్కడే ఉండండి. మనం త్వరగా వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి. నా
నాయక, మీరు లడ్డు సింగ్ గారు వెళ్ళి వాళ్ళ దృష్టిని మరలించండి. అలాగా మేము ఆ గన్ని లాక్కుంటాం. కుదరదు. ఎందుకంటే వాడు అసలు మన అందరినీ పొట్టిగా మార్చేశాడు. అరే లడ్డు సింగ్ సార్, మనం వెళ్ళకపోతే మనల్ని పెద్దది చేసే గన్ మనకి ఎలా దొరుకుతుంది? పదండి మనం వెళ్దాం. అరే ఆగు, మమ్మల్ని తరమకు, ఆగు. లడ్డు సింగ్ సార్, నాయకుడు గసాక మీ ఇద్దరు వచ్చారా? ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు? ఒకవేళ ఇద్దరు కలిసి నన్ను అరెస్ట్ చేద్దామని వచ్చారా? చెప్పండి. చాలు చాలు చాలు, నన్ను పెద్దగా మార్చు. ఎందుకంటే నేను శివాతో పాటు ఇప్పుడు లేను. నేను ఎవరిని పట్టుకోవడానికి రాలేదు. అన్నిటికీ కారకుడు ఆ శివానే. వాణ్ణి పట్టుకో. నేను ఎప్పుడు ఎటువంటి దొంగని పట్టుకున్నదే లేదు. నేను ఇక దొంగల్ని పట్టుకోను కూడా. సరే నాయకుడు గసాక, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నరే, నీకు ఏం కావాలో తీసుకో, కానీ మమ్మల్ని మాత్రం నిజంగా అంటున్నారా? అవును, మేము చెప్పింది నిజమే. మా కళ్ళల్లో ఉన్న నీళ్ళను చూడు. దయచేసి నన్ను నా వాళ్ళని పెద్దదిగా చేసాయి ప్లీజ్. చాలు దయచేసి ఇప్పుడు నేను ఉంటున్న ఈ పరిస్థితి నుంచి మామూలుగా నన్ను మార్చేసి ఈ సైజులో ఉంటే నా పోలీసు ఉద్యోగం ఊడిపోతుంది. మీరిద్దరూ కలిసి అతిగా నటిస్తున్నట్టు అనిపిస్తుందే నాకు. ఎందుకో అనుమానంగానే ఉంది. అవును బాస్, నాకు కూడా వీళ్ళు మాట్లాడేది అలాగే అనిపిస్తుంది. ఇప్పుడే మీకు సరైన గుణపాఠం నేర్పిస్తాను. అరే, నా తుపాకీ ఏమైంది? గిరిగిట్లాల్, మనం పని త్వరగా చేసేయాలి. అదిగో అక్కడుంది, వాళ్ళని పట్టుకోండి. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. త్వరగా లాగండి, తను వచ్చేస్తున్నాడు. లేదు, నా ప్లాన్ ని మీరు నాశనం చేశారు కదూ. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఏంటిది? నాకు ఏం కనపడలేదు. ఎలా లాగేసుకున్నాడో చూశారు కదా. కమాన్. తప్పకుండా వాళ్ళు ఆక్టోపస్ బ్రిడ్జికే వెళ్ళుంటారు. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. రండి నాతో పాటు. జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా రండి. ఈ ఆక్టోపస్ మనందరినీ లోపలికి లాగేసుకుంటుంది. తర్వాత మన కథ సముద్రంలోనే అంతమైపోతుంది. ఇకపై మనల్ని ఎవరు ఫాలో చేయలేరు. ఆక్టోపస్ బ్రిడ్జి ఇదే. వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని దాటే వెళ్ళుండాలి. నువ్వు దిగులు పడవద్దు సర్దార్, నేను ఇక వాళ్ళని వదలను. లడ్డు సింగ్ సార్, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైన విషయం. లడ్డు సింగ్ అంకుల్ వద్దు, అక్కడే ఆగండి. ఇది ఆగే సమయం కాదు. లడ్డు సింగ్ గారు, ఒకసారి కిందకి చూడండి. ఇక నేను కింద కూడా చూడను, నేను ముందరే చూస్తాను. వెనక్కి తిరిగి చూడమంటం లేదు, కిందకి చూడమంటున్నాను. చూడండి లడ్డు సింగ్ గారు, జాగ్రత్త. అరే
లడ్డు సింగ్ గారు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి కదలొద్దు. అలాగే శివ. నేను పొరపాటు చేశాను. మీరు కూడా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. టైగర్, ప్యాంథర్, మీతో నేను ఆ ల్యాబ్ లో ఉన్న వైర్లన్నింటినీ కట్ చేయమని చెప్పాను కదా, ఎందుకని ఇంకా కట్ చేయలేదు? మేము ల్యాబ్ బయటే ఉన్నాము. ఆ సైంటిస్ట్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఏం చేయమంటారు? అతను కుంగ్ఫు ఎక్స్పర్ట్ వేరే. మ్యాడ్ మెండోస్ మ్యాడ్ అయ్యాడంటే తర్వాత మీ లైఫ్ ని సెట్ చేసేస్తాడు. వెళ్ళి త్వరగా వైర్లన్నిటినీ కట్ చేయండి. ఓకే బాస్. ఎంత స్పీడ్గా వదులుతున్నాడు నన్ను. వీడికి ఏమన్నా పిచ్చా? వీటన్నిటిని తీసేస్తాను. అరే ఏంటిది? అదిలా డిస్కనెక్ట్ అయింది. ఏమైంది? ఒకసారి చూస్తాను. అరే ఇదిలాగా ఈ ప్లగ్ అలా బయటకు వచ్చింది. అరే ఇదిలా సాధ్యం? ముందు ఎవరు దెబ్బలు తింటారో వాళ్ళు ముందుకు రండి. వైర్ ని కట్ చేయమని మాకు బాస్ ఆర్డర్ ఇచ్చాడు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మాకేమీ తెలీదు. పారిపోదాం పదరా. మళ్ళీ ఇటు పక్కకు అసలు రాము. శివ నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. అసలు నాకేమైంది? మ్యాగ్ మండోషా మనుషులు నా ల్యాబ్కి వచ్చి నీ వైర్ని కట్ చేశారు. అందువల్లే నువ్వు అక్కడ మైకులో ఉన్నావు. ఇక నువ్వేం కంగారు పడక్కర్లేదు శివ. నువ్వు భయపడకుండా పని చూసుకో అక్కడ. నేను బాగానే ఉన్నాను. మీరు తాతయ్యని వెంటనే మీ ల్యాబ్కి రమ్మని చెప్పండి. అప్పుడు కూడా ఇంకా ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ సంగతి ఆయన చూస్తారు. అలాగే నేను ఆయన ఇక్కడికి రమ్మని చెప్తాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళి మ్యాడ్ మెండోజాని ఫాలో చేసి వాడిని ఆపుతాను. మీరు నా వెనకాలే వస్తూ ఉండండి. నాయక, ప్రిన్స్, ప్లీజ్ మీరు కూడా రండి. మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నువ్వు దిగులు పడకు శివ. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సాయం కావాలన్నా చెప్పు, నేను నీకు చేయడానికి సిద్ధంగా ఉంటాను.
ప్లూటోరియం కొండ ఎక్కడుందో చెప్పు. అదిగో వచ్చేసాం, అక్కడికి వెళ్ళండి. మౌంటైన్ ఆఫ్ ప్లూటోరియం ఇదే. దొరికింది. మీకు రాయి దొరికింది కదా, ఇక్కడ నేను వెళ్ళొచ్చా? సరే, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక్కడి నుంచి. మంచి విషయం, నేను తప్పించుకున్నాను. చాలా భయపడ్డాడు. అలా చూడండి, ఎలా భయపడి పారిపోతున్నాడు. త్వరగా రండి, ఇక్కడున్న వాటినన్నిటిని మనం తీసుకోవాలి. కమాన్, వావ్, పని మొదలు పెడదామా? అన్నిటినీ చిన్నవిగా మార్చేస్తాను. త్వరగా వెళ్ళి వాటన్నిటినీ మీ బ్యాగులో వేసుకోండి. వెళ్ళండి. ఇకపై ఏ శక్తి ప్రపంచంలో నన్ను అడ్డుకోలేదు. దొరికేసింది బాస్. వెరీ గుడ్ బాస్, మీ రాయిని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే రాయిగా కూడా ఉండొచ్చుగా. యు ఆర్ రైట్ గిరిగిట్ లాల్, ఇప్పుడే చెక్ చేద్దాం. అరే ఏంటిది, ఈ రాయి పేర్లేదు. మరో రాయిని తీసుకురా. బాస్, ఈ రాయిని చెక్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఏంటిది, ఈ రాయి కూడా పేర్లేదు. మరో రాయి తీసుకురా, వెళ్ళు. బాస్, నా రాయిని చూడండి. ఇది ఆ రాయి కాదు. అయితే బాస్, దీన్ని చూడండి. ఇది కూడా కాదు. బాస్, ఇది ఇది కాదు. చూడండి. సరైన రాయిని వెతికి తీసుకురావడం మీకు చేత కదా. త్వరగా వెళ్ళి సరైన రాయిని వెంటనే తీసుకురండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఆ రాయిని వెతుకుపో. బాస్ ఎప్పుడు నా గురించి ఆలోచించరు, ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ఎవరు రాయా? అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాల్? లేదు, నేనేమి చేయలేదు బాస్, నన్ను నమ్మండి. ఇలా చూడు గిరిగిట్ లాల్, నిన్ను ఎవరు కొట్టరు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? బయటకు వచ్చాయి. వస్తున్నాను బాస్. చెప్పండి బాస్, ఏం ఏ చెప్పాలనుకుంటున్నారు? రాయిని విసిరేసావు? ఏ రాయని చెప్పు. ఎర్ర రాయినా? అయితే వాటన్నిటిని ఇలా తీసుకురా త్వరగా. తీసుకోండి బాస్, ఎర్ర రాళ్ళు. ఆ ఎర్ర రాయే ప్లూటోరియం రాయి. అందరూ వెళ్ళండి, ఆ ఎర్ర రాయి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని తీసుకోండి. boss. వెళ్ళండి, త్వరగా తీయండి. ఓకే బాస్. బాస్, భూకంపం వచ్చేలాగా ఉంది బాస్. ఏంటిది? జైంట్ స్టాచ్యూనే నేను ఆ విలేజ్ లో చూసింది. ఇప్పుడు దీన్ని కూడా చిన్నదిగా చేశారంటే నేను ఈజీగా పట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని ముక్కలు చేసి తీసుకువెళ్తాను. అదే గనక జరిగిందంటే నేను అందరికంటే గొప్ప ధనవంతుడిని అవుతాను. లేదు, వద్దు, మేము సరెండర్ అవుతాం. త్వరగా వచ్చేసాయి. వీడికి ఇప్పుడే సరైన పాఠం నేర్పిస్తాను. నా తుపాకీ ఎక్కడ కనిపించదు. బాస్, మీరు చూస్తే చాలా బలంగా ఉన్నాడు. మనం త్వరగా రా. పారిపో. వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటాను. అందుకని మనకు దొరికిన రాళ్లతోనే మనం గొప్ప ధనవంతులం అయిపోదాం. అవి చాలులే మనకి. టైగర్, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకెళ్ళు. త్వరగా రిమోట్ బటన్ ని ఆన్ చేయి. హలో బాస్, రిమోట్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. ఏంటి టైగర్, కామెడీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. త్వరగా నువ్వు ఆ రిమోట్ ద్వారా మన చోటికి తీసుకువెళ్ళు. ఏంటి బాస్ మీరు అనవసరంగా మేమేం మాట్లాడుతున్నాం? మేము పానీపూరి తింటూ ఉన్నాం. ఆ కుంఫు ఎక్స్పర్ట్ సేనాచార్య దగ్గర
దగ్గర ఇప్పుడే తన్నులు తిని వచ్చాం. చాలా ఆకలేసింది బాస్, అందుకే మేము పానీపూరి తిని వచ్చాం. అరే రే, వీడు కూడా వచ్చాడు. ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ శివ కూడా వచ్చి పడ్డాడే. వీడు మనల్ని ఫాలో చేయడం ఆపడం లేదు. సరే టైగర్, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మన డెన్ చాలా దూరంలో ఉంది, ఇప్పుడు మనకంత సమయం కూడా లేదు. అందుకని ఎక్కువ మంది మన వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ని మీరు కొంచెం సేపు బిజీగా ఉంచారంటే అదే సమయంలో వైర్ ని కట్ చేసేసి బ్లాస్ట్ చేసేయండి. వీళ్ళందరి కథ అంతమైపోవాలి. ముందుగా ఆ శివ వైర్ ని కట్ చేయాలి. అట్లీస్ట్ శివ దగ్గర నుంచి తప్పించుకుంటే అది పెద్ద విషయమే. త్వరగా వెళ్ళు. ఈయనలా ఇక్కడికి వచ్చారు? ఈయన స్టాచ్యూని నేను గ్రామంలో చూశాను కదా, అలాంటి ఆయనకి ఇలా ప్రాణం వచ్చింది. హలో, నేను మీ స్నేహితుడిని, నా మాట వినిపిస్తోందా? వి ఆర్ ఫ్రెండ్స్. హలో. వైర్ కట్ చేయడానికి ముందు నేను పాడే ఒక పాటని విను. అరే, సైంటిస్ట్ మొహం ఎలా మారిపోయింది. రండి వచ్చి నేను పాడే పాటని బాగా వినండి. అరే, నేను మీ సంగీతాన్ని వినడానికి ఇక్కడికి రాలేదు గాని నువ్వు వైర్ కట్ చేయరా. దాని మీద చెయ్యి పెట్టండి, చెయ్యి కట్ చేసేస్తాను. అరే, మళ్ళా సైంటిస్ట్ వచ్చేసాడు. ఒరే పారిపోరా, పదరా. రండి తాతగారు, వాళ్ళకి పాట నేర్పిద్దాం. మన మిత్రులు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు, పదండి మనం వెళ్ళి కాపాడదాం. ఈ తాతయ్య ఒక్కరే ఉన్నారు, ఇతనికి సరైన పాఠం నేర్పిద్దాం. ఎవరు ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది? మిమ్మల్ని కట్టడానికి నాకు ఇంకొక వ్యక్తి సాయం కావాల్సి వచ్చింది, అందుకే నేను శివ తాతగారిని పిలిచాను. ఇప్పుడు మనం అందరి కోసం తను ఒక సూపర్ పాట పాడతారు. ఆ పెద్ద ఆయన్ని పాట పాడనీకుండా చేయాలి. ఆపండి, వెళ్ళండి. ఏంటి జైట్ ఇంత పెద్దదిగా ఉంది? శివ, చూసి జాగ్రత్త. వీళ్ళిద్దరు ఫైట్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. వెరీ గుడ్ టైగర్ ప్యాంథర్, నేను అనుకున్నట్టే ఆ శివ కథ అంతమయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ జైంట్ శివాని వదిలిపెట్టడు. మనం ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఈ వైర్ని విప్పేశారా? నిన్ను పట్టుకున్నాను కదా, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నావు. అరే, ఈ జైంట్ శివ వెనకాలే వెళ్తోంది. శివ ఎలా తప్పించుకోగలడు? అరే, ష్రింకింగ్ గన్. శివ, ఇలా చూడు శివ, ఆ ష్రింకింగ్ గన్ నీ ముందే ఉంది. దాన్ని యూజ్ చేద్దాం. ఓకే రేవా, థ్యాంక్ యూ. రేవా, నాకు దొరికింది. వెంటనే నేను అతన్ని చిన్నగా మారుస్తాను. గన్ను దొరికింది గన్ను నాకు. అరే రే, గన్ను వీడి చేతుల్లోకి పోయిందే.
నాకు మంచి గడియ వచ్చింది. నా చేతిలో గన్ను ఉంది. అందరూ ఈ గన్ను చూసి భయపడతారు కూడా. పెద్దగా పెరిగిన జయంతో నువ్వు ఎవరైతే నాకేంటి మర్యాదగా శివాని వదిలిపెట్ట. లడ్డు సింగ్ గారు జాగ్రత్త, లేకపోతే మీ షూటింగ్ వల్ల నాకు కూడా దెబ్బ తగులుతుంది. లేదు శివ, నేను నీ మీద కాదు ఈ జయంట మీదే కన్నుతో నేను కాలుస్తాను. థ్యాంక్ యూ లడ్డు సింగ్ గారు. వెల్కమ్ శివ. అరే 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 ఏమైంది? ఎందుకు ఇది పని చేయట్లేదు? ఏమైంది? తుపాకీ పాడైపోయింది. అరే అరే ఏ బటన్ నొక్కాలి? హఠాత్తుగా పనిచేస్తుంది. త్వరగా పారిపోండి, లేదంటే త్వరగా పారిపోండి. ఆహా, మళ్ళీ మనం పెద్దవాళ్ళం అయిపోయాం. జింగి చెక్క జింగి చెక్క, మళ్ళీ చిన్నవాళ్ళుగా మారిపోయాం. త్వరగా పదండి పదండి. మళ్ళీ చిన్న చేశారు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నార్మల్ అయిపోయాం, మళ్ళీ నార్మల్ అయిపోయాం, మళ్ళీ నార్మల్ మళ్ళీ చిన్నదైపోయాము. ఎవరు నన్ను వదిలేయండి వదిలేయండి. నా మాట అలా చేయకు. అరే అరే నాకు నయమైంది. అరే ఏంటిది? శివ శివ, అందరూ ఎక్కడికి పోయారయ్యా? ఎందుకని మాట్లాడలేదు? ఏం కష్టమయ్యేది? ఎవరు కనిపెట్టడం ఏంటో అనుకుంది, ఆపవట్లేదు. అసలు ఏం జరుగుతోందయ్యా? కాపాడండి ఈ కన్ను నుంచి. నేను అనుకున్నది జరగబోతోంది. ఏంటంకల్, దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు? నాకు ఇవ్వండి. నేను ఇవ్వను ఇవ్వను ఇవ్వనంటుంటే అరే అరే ఏం చేస్తున్నావు? జాగ్రత్త, లేకపోతే నాకు తగులుతుంది. వదులు, మర్యాదగా వదులు, వదిలిపెట్టు. అరే శివ, నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం ఓడిపోతుంది. నేను మామూలుగా మారిపోయాను. నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను. మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం ఓడిపోతుంది. నేను తప్పించుకున్నాను. అరే మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం పోతుంది. శివ శివ, నన్ను పెద్దగా మారుతున్నావు కావాలని, అప్పుడప్పుడు చిన్నగా మార్చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నగా చేయకు, నన్ను పెద్దగానే పెట్టు, లేకపోతే సారీ లడ్డు సింగ్ గారు. ఇప్పుడు ఎలా ఉన్నానా? థ్యాంక్ యూ శివ. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టు. ముందు మీరు మీ గన్ని పట్టుకొని చూపించండి.
మమ్మల్ని వదిలే బాబోయ్. హోల్డ్ ఆన్ శివ, నేను ఇప్పుడే వీడికి గుణపాఠం చెప్తాను. ఈ రాక్షసుడి దగ్గర నుంచి మా గ్రామం తప్పించుకుంది. థ్యాంక్ యూ రేవా. గిరిగిట్ లాల్, ముందు ఇక్కడి నుంచి మనం పారిపోదాం, తర్వాత ఇడ్లీ దోశ తిందాం. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని క్షమించు శివ, మమ్మల్ని అరెస్ట్ చేసి మన లోకానికి తీసుకువెళ్ళు ప్లీజ్. మమ్మల్ని కిందకు దింపు శివ. హలో సైంటిస్ట్ అంకుల్, నేను శివ. నన్ను వెంటనే మన ప్రపంచానికి తీసుకురండి. ఆచార్య గారు, ముందు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వీళ్ళందరినీ జైల్లో బంధించాలి. ఓకే, డోంట్ వరీ, తన మనుషులందరూ నా దగ్గర ఉన్నారు. నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. చాలా సంతోషం శివ, చాలా సంతోషం. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నాయక గగాజా, ప్రిన్స్ రూమి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక నుంచి ఎవరు ఇక్కడికి రారు. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే మేము అలాంటి మిషన్స్ అన్నిటిని ఇప్పుడు ధ్వంసం చేస్తాం. సరే శివ, నువ్వు చాలా మంచివాడివి, అలాగే ధైర్యవంతుడివి. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళు. మీరందరూ వెళ్ళండి, కానీ మీ జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. నేను కలుసుకున్నందుకు నేను సంతోషం. మీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మర్చిపోను. హలో సైంటిస్ట్ అంకుల్, వినపడుతుందా? త్వరగా మీ పని మొదలు పెట్టండి. బాయ్ ప్రిన్స్ రూమి. మళ్ళీ కలుద్దాం శివ. లడ్డూ సింగ్ సార్, వీళ్ళందరినీ పట్టుకున్నాను. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. బాగా చూసారుగా ప్లూనటోరియంని. ఇప్పుడు నేను మీ అందరికి జల్లోరియా అన్నది ఎలా ఉంటుందో చూపెడతాను. అక్కడ మీకోసమే నేను రోజు తందూరి తయారు చేసే ఆ పాత్ర తయారుగా ఉంది. రండి రండి రండి, త్వరగా రండి. ఆగండి సార్, ఒక్క నిమిషం. వీడిని పక్కన పెట్టుకుని నేను ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఖైదీ అవబోతున్నావా, కోటీశ్వరుడు అవబోతున్నావా, రాజా అవబోతున్నావా, లేక సింహం అవబోతున్నావా? గిరిగిట్ లాల్, నీ నార్మల్ రూపానికి వచ్చేయ్. మళ్ళీ మామూలు అయిపోయాను బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. నువ్వు లోకాన్ని అంతం చేయనివ్వకుండా అందరినీ కాపాడావు. నేను ఈ మిషన్ ని వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తాను. కానీ లడ్డూ సింగ్ సార్, ముందు నేను ఇంకొక విషయాన్ని డిస్ట్రాయ్ చేయాలి. మీ పర్మిషన్ నాకు ఇస్తారా? చేసుకోండి. అది 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 అసలు ఏంటి? ఇప్పుడు మమ్మల్ని చెట్టి చేయబోతున్నావా? ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.